గత 12 రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సాగిన తీవ్రమైన సంఘర్షణ ఇప్పుడు ముగిసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ యుద్ధాన్ని 12 రోజుల యుద్ధంగా వ్యవహరించిన ట్రంప్ ఈ సంఘర్షణను అంతమొందించే ఒప్పందాన్ని కుదుర్చుకున్న రెండు దేశాలను అభినందించారు. ఈ యుద్ధం మధ్యప్రాచ్య ప్రాంతంలో భీకరమైన నష్టాన్ని కలిగించే స్థాయికి చేరుకుంది. అయినప్పటికీ రెండు దేశాలు ధైర్యంగా, సమన్వయంతో ఈ శాంతి ఒప్పందాన్ని సాధించాయి. ఇకపై ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తున్నాను అని ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్లో వెల్లడించారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం రెండు దశల్లో అమలవుతుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. మొదటి దశలో ఇరాన్ తన దాడులను నిలిపివేయనుంది. ఆ తర్వాత 12 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ కూడా సైనిక చర్యలను ఆపివేస్తుంది. 24 గంటలు పూర్తయ్యాక ఈ యుద్ధం అధికారికంగా ముగుస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ ఒప్పందం ఖతార్ మధ్యవర్తిత్వంతో సాధ్యమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఒప్పందంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తీవ్రంగా స్పందిస్తూ, మేము ఎలాంటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోలేదు. ఇజ్రాయెల్ తన దాడులను ముందుగా ఆపితేనే మేము కూడా సైనిక చర్యలు నిలిపివేస్తాము అని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. అయితే ఇరాన్ తరపున మరిన్ని దాడులు జరగకపోతే కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ వర్గాలు వైట్ హౌస్ కు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ యుద్ధం ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ తో ప్రారంభమైంది. ఈ ఆపరేషన్లో ఇరాన్లోని అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. అమెరికా కూడా ఇజ్రాయెల్ కు మద్దతుగా ఇరాన్ పై బాంబు దాడులు నిర్వహించింది. ఈ దాడుల ఫలితంగా టెహ్రాన్లో లక్షలాది మంది నివాసితులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అంతమొందించడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్, అమెరికా పేర్కొన్నాయి. ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. మా అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమే. ఈ దాడులకు అమెరికాపై తగిన ప్రతీకారం తీర్చుకుంటాము అని ఇరాన్ హెచ్చరించింది. ఈ 12 రోజుల యుద్ధం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ట్రంప్ ప్రకటన శాంతి మార్గాన్ని సుగమం చేసినప్పటికీ ఇరాన్ ఖండన మరియు ఇజ్రాయెల్ మౌనం కొన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఈ ఒప్పందం విజయవంతమైతే మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతి నెలకొనే అవకాశం ఉంటుంది. అయితే ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనా, లేక దీర్ఘకాలిక శాంతికి దారితీస్తుందా అనేది ఇప్పటికీ ఉత్కంఠగానే ఉంది. ఈ ఒప్పందం యొక్క విజయం రెండు దేశాల సహకారంపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచం ఇప్పుడు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోంది.